మహాశివరాత్రి. అందరూ ఉపవాసం, పూజ చేయడంలో బిజీ ఉంటారు. కానీ ఈ పండగలో ఉన్న అసలు అర్థం తెలుసా? మహాశివరాత్రి ఇది మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద అవకాశం. శివ అంటే ఒక విగ్రహం కాదు, అది ఒక శక్తి. మనం చూస్తున్న ప్రపంచాన్ని కాదు, మన లోపల ఉన్న ఒక బలం. ఈ రాత్రి ప్రపంచంలో ఉన్న శక్తులు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం, ధ్యానం చేయడం చాలా ప్రాముఖ్యం. మన ధ్యానంతో మన శరీరంలో ఉన్న శక్తి ఎక్కువ స్థాయికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మన మనసు స్థిరమవుతుంది. ఈ రాత్రిలో భక్తి, ధ్యానం, ఉపవాసం చేయడం వల్ల అనవసరమైన భయాలు తగ్గి మనలో ఒక క్లారిటీ వస్తుంది. అందుకే మహాశివరాత్రిని మన అందరిలో ఉన్న శక్తిని గుర్తించడం అని అంటారు. శివ అంటే బయట ఉండేటటువంటి ఒక విగ్రహం అనుకుంటే అది పూర్తి అర్థం కాదు. శివ అంటే మనలో ఉండే ఒక బలం, ఒక శాంతి, ఒక ఉన్నత స్థితి. మనం ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న ఆ శక్తి బయటకు వస్తుంది. మనం మన జ్ఞానం పెంచుకుంటే శివతత్వానికి దగ్గరవుతాం. అందుకే మహాశివరాత్రిలో భక్తితో పాటు ధ్యానం ముఖ్యం. కానీ ఈ రహస్యం చాలామంది తెలుసుకోరు. మహాశివరాత్రిని శివపూజ మాత్రమే అని అనుకుంటారు. కానీ ఈ రాత్రి మన జీవితంలో ఒక కొత్త ఆరంభం లాంటి అవకాశం. ఈ మహాశివరాత్రి భక్తితో పాటు ధ్యానం చేయండి. శివుణ్ణి బయట కాదు, లోపల కనుక్కోండి. ఈ జ్ఞానం మిగిలిన వాళ్ళతో షేర్ చేయండి.